నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఉద్యాన పంటలే రైతుకు స్థిరమైన ఆదాయానికి మార్గం. మంత్రి నాదెండ్ల మనోహర్. మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటేనే ఉజ్వల భవిష్యత్తు. ఐజీ రవికృష్ణ, ఎస్పీ వకుల్ జిందాల్. ప్రగడకొండయ్య జయంతిని అధికారిక కార్యక్రమంగా నిర్వహించడం అభినందనీయం. తెనాలి టీడీపీ నేతలు. చక్రాయపాలెంను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుదాం. మంత్రి నాదెండ్ల మనోహర్. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర లక్ష్య సాధనకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని మంత్రి నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు. తెనాలి సుల్తానాబాద్లో నిర్వహించిన శానిటేషన్ డ్రైవ్ లో పాల్గొన్న ఆయన పరిశుభ్రత పనులపై సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిశుభ్రమైన పరిసరాలే ఆరోగ్యకరమైన సమాజానికి పునాదులని అన్నారు. పరిశుభ్రతను కేవలం ప్రభుత్వ బాధ్యతగా కాకుండా సామాజిక బాధ్యతగా భావించాలని సూచించారు. ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా నిర్దేశిత ప్రదేశాల్లోనే వేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు మున్సిపల్ సిబ్బందితో పాటు ప్రజలు కూడా సహకరించాలని కోరారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ప్రజా ఉద్యమంగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని, ప్రతి ఒక్కరి భాగస్వామ్యంతోనే పరిశుభ్రమైన ఆంధ్రప్రదేశ్ నిర్మాణం సాధ్యమవుతుందని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. కానీ ప్రభుత్వంలో అట్లా నిబంధన ఉందమ్మా. 7 సంవత్సరాలు దాటితే కానీ మనం నిర్ధారించలేము. ఓకేనా? ఒక్కోసారి చెప్పలేము కదా. తిరిగి వచ్చారనుకోండి మళ్ళీ అదొక ప్రాబ్లం అవుతుంది. తిరిగి రావాలని కోరుకుందాం, కానీ సమస్య ఏంటో మరి మనకు తెలియదు. సార్ వెరిఫై చేయించారమ్మా ఒకసారి. ఎక్సలెంట్, వెరీ గుడ్, సంతోషం, కంగ్రాచులేషన్. సిపిడిఎస్ఎల్ ఎక్కడ అప్పలనాడు ఉన్నారు సార్? డిఈ గారు, సిపిడిఎస్ఎల్ డిఈ గారు. రమన్ వీడ్ కటింగ్ ఇటు ఇక్కడ ఉన్నాడు. రమను బాబు మధు అంతేనా? హ్యాపీగానే ఉందా? హ్యాపీగానే ఉందా? లేదు, నీకు రోడ్డు 4 రోజులు వేయిస్తాను. రైట్, మనోడు పెళ్ళి అయిందా? 2 సంవత్సరాలు కార్డు లేదా? ఓకే. పట్టణంలోని 29వ వార్డు సుల్తానాబాద్లో ప్రతి వార్డులో కూడా ప్రధానంగా పారిశుద్ధ్యం గురించి మున్సిపాలిటీ నుంచి మేము చేస్తున్న అనేక కార్యక్రమాల్లో వీడ్ కటింగ్ మెషిన్లు కూడా తీసుకొచ్చి కొత్తగా ఇంకొక 2 అదనంగా కొన్నాం. ఏదైతే మొక్కలు కొన్ని చోట్ల కొమ్మలన్నీ కూడా బాగా విపరీతంగా పెరిగిపోయినాయి. దానివల్ల వైర్లు తగిలి ఈ వర్షాకాలంలో చాలా రెగ్యులర్గా వోల్టేజ్ డ్రాప్ అవడమే కాకుండా చిన్న చిన్న ఎలక్ట్రికల్ ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి. కాబట్టి వాటి కటింగ్ కూడా ఏర్పాటు చేసుకున్నాం. సిపిడిఎస్ఎల్ నుంచి ఇప్పుడే చెప్పాను నేను, వారం రోజుల్లో ఈ సుల్తానాబాద్ కాలనీలో మొత్తం ఏవైతే లో హ్యాంగింగ్ వైర్స్ ఉన్నాయో, అంటే వైర్లు, ఎలక్ట్రికల్ వైర్లు అన్నీ కూడా బాగా కింద హైట్కి పెట్టుకున్నారు. వీళ్ళు చాలా ప్రమాదం అది. దానిపైన దృష్టి సారించి వారం రోజులలోపు వాటన్నిటి కూడా సెట్ చేయమని చెప్పాం. నిన్న పర్యటనలో భాగంగా శాంతినగర్లో ఏదైతే ఒక మహిళ వచ్చి పాపం వాళ్ళ అమ్మాయి దివ్యాంగురాలు కొంతవరకు, ఆమె పాపం ఆమె కార్డు దాదాపు 16-17 సంవత్సరాల నుంచి ఆమె తిరుగుతున్నా కూడా కార్డు దొరకలేదనే విషయం చెప్పారు. కార్డులో పేరు పొందుపరచలేకపోయారు 4 అమ్మాయిలు పాపం. సో అందులో ఈరోజు నిర్ణయం తీసుకొని నిన్న తహసీల్దార్ గారు చొరవ చూపించి ఈరోజు ఆ కుటుంబానికి కొత్త రేషన్ కార్డు అందించడం జరిగింది. సో ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా నేను కోరేది, ప్రభుత్వం మీకు అద్భుతమైన సేవలు అందించడానికి కోసం మా కూటమి ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాల్లో భాగంగా రేషన్ కార్డుల విషయంలో ఎక్కడ కూడా పొరపాటు లేకుండా ఒక హౌస్ హోల్డ్ మ్యాపింగ్ తప్ప ఎటువంటి మార్పులు చేర్పులైనా, కుటుంబంలో కొత్తగా చేరికలున్నా, లేకపోతే మరణించిన వాళ్ళ పేర్లు తొలగించాలన్నా, అడ్రస్ మార్పులన్నా, లేదా ఇందాక ఒక కొత్త జంట పెళ్లి చేసుకున్న జంట వాళ్ళు కూడా అడిగారు కొత్త రేషన్ కార్డు గురించి. అటువంటి వాళ్ళందరికీ కూడా మేము 21 రోజుల్లో కార్డు అందించే విధంగా ఒక సౌకర్యం కల్పిస్తున్నాం. తప్పకుండా అవి జాగ్రత్తగా ముందు తీసుకెళ్తాం. వాటితో పాటు
29వ వార్డులో 49 లక్షల రూపాయలు వర్క్లు మేము నమోదు చేసుకున్నాం. సిఆర్డిఏ గ్రాంట్ కింద 8 కోట్ల రూపాయలు రాగానే నెల రోజుల రూపే ఈ ప్రాంతంలో కూడా తప్పకుండా మేము సీసీ రోడ్లు, సైడ్ కాలువలు ఆ నిర్మాణాలు అన్నీ కూడా పూర్తి చేసుకుంటాం. చాలా అన్ఫార్చునేట్ ఏంటంటే గతంలో చాలా ప్రాంతాల్లో కనీసం వాటర్ లెవెల్స్ ఎట్లా ఉంటాయి ఏంటి అవగాహన లేకుండా సైడ్ కాలువలు కట్టేశారు. దానివల్ల ఎక్కడికక్కడ వాటర్ ఎస్పెషల్లీ మురుగునీరు నిల్చుండిపోతుంది. కాబట్టి రాబోయే రోజులైనా కనీసం మేము ఏ పని చేసినా కూడా ఆ గ్రేడియంట్ లెవెల్ మెయింటైన్ చేసుకుంటూ, ఆ స్లోప్ మెయింటైన్ చేసుకుంటూ ప్రణాళికాబద్ధంగా చేసుకుంటాం. ముందుకెళ్ళడానికి ఒక పక్కా ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం. పట్టణంలో చేయాల్సిన అనేక అభివృద్ధి కార్యక్రమాల గురించి ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూనే ముందుకెళ్తున్నాం. పారిశుద్ధ్యంలో భాగంగా 29వ వార్డులో గతంలో ఉన్న సమస్యలు, దోమలు ఎక్కువగా ఉన్నాయనే విషయం కూడా ప్రస్తావించారు. తప్పకుండా వీటిపైన నిన్న ఏ విధంగా ఫాగింగ్ చేశామో అమరావతి ప్లాట్స్లోనూ 31, 32 వార్డులో కూడా సేమ్ అదేవిధంగా ఇక్కడ కూడా ఈరోజు ఫాగింగ్ మొత్తం నిర్వహించి ఇక్కడ ఉన్న పౌరులకు ఇబ్బంది కలగకుండా చూసుకుంటాం. స్థానిక బాలాజీరావుపేటలోని ప్రియా థియేటర్ ఎదురుగల కోట బద్రీనాథ్ గుప్తా స్థల ప్రాంగణం నందు శ్రీ వికనస శ్రీనివాస ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ కార్యక్రమం శనివారం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. తొలుత శ్రీ వెంకటేశ్వర స్వామికి, శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామికి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి సంకీర్తన బృందం అధ్యక్షురాలు మూర్తి అనురాధ నేతృత్వంలో సభ్యులు, భక్తులు సామూహిక శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ గావించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ నిర్వాహకులు ఆర్వి కిరణ్ కుమార్ మాట్లాడుతూ కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీనివాసునికి తెనాలిలో నిర్మించదలిచిన ఆలయానికి భక్తులు తమ శక్తానుసారం సహకారం అందించి తోడ్పడాలని అన్నారు. మంచి ఆలోచనతో ఏర్పడిన శ్రీ వికనస శ్రీనివాస ట్రస్టు నారాయణ అష్టాక్షరి దివ్యక్షేత్రంను నెలకొల్పేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. శ్రీ వికనస శ్రీనివాస ట్రస్ట్ ఆధ్వర్యంలో 8 శనివారములు వారానికి 8 సార్లు చొప్పున శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని అన్నారు. నారాయణ అష్టాక్షరి దివ్యక్షేత్రంకు ట్రస్ట్ సేకరిస్తున్న భూదాన విరాళాల కార్యక్రమంలో భక్తులందరూ భాగస్వాములు కావాలని పేర్కొన్నారు. ఆధ్యాత్మిక సేవయే పరమావధిగా స్థాపించినటువంటి శ్రీ వికనస శ్రీనివాస ట్రస్ట్ సంవత్సరాల కాలంలో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ముందుకెళ్తుంది. ఈ కార్యక్రమంలో భాగంగా 6 వారాలుగా ఈ యొక్క కోట బద్రీనాథ్ స్థల ప్రాంగణంగా ఎంచుకున్నటువంటి నారాయణ అష్టాక్షరి దివ్యక్షేత్ర ప్రాంగణం నందు మనం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి సంకీర్తన ఆధ్వర్యంలో వికనస శ్రీనివాస ట్రస్ట్ నేతృత్వంలో దాతలు, భక్తులందరూ అందరి సహాయ సహకారాలతోటి 6 వారాలుగా సామూహిక శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటాము. ఈ వారం 6వ వారం ఎంతో వైభవంగా మనం పూర్తి చేసుకోవడం జరుగుతుంది. ఇంకా 2 వారాలు మనకు ఉన్నాయి. ఈ ప్రతి వారము కూడా 8 సార్లు భక్తులందరూ పాల్గొని సామూహికంగా విష్ణు సహస్రనామ పారాయణ చేయడం జరుగుతుంది. త్వరితగతిన నారాయణ అష్టాక్షరి దివ్యక్షేత్రం రూపకల్పన కావాలనే సంకల్పంతో ఈ యొక్క విష్ణు సహస్రనామ పారాయణ నిర్వహించడం జరుగుతుంది. సంకీర్తన బృందం అధ్యక్షురాలు మూర్తి అనురాధ మాట్లాడుతూ కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామికి తెనాలిలో ట్రస్ట్ నిర్మించే ఆలయానికి సేకరిస్తున్న భూదాన విరాళంలో ప్రతి ఒక్కరూ భూదాన విరాళం అందచేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో భాగంగా పారాయణలో పాల్గొన్న మహిళలకు సంకీర్తన బృందం శేషాద్రి గ్రూప్ సభ్యులు పసుపు కుంకుమను అందజేశారు. కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు మూర్తి వెంకటేశ్వరరావు, మడపల్లి చంద్రశేఖర్, గుడివాడ బాలకృష్ణ, జంజన్ రామారావు, ట్రస్ట్ సభ్యులు రొంపిచెల్ల సురేష్, మాజేటి వెంకటేష్, కాలేపల్లి రాజశేఖర్, అంబటి శ్రీనివాసరావు, మెచ్చా కిషోర్, కోట రవిశంకర్, ఎక్కల శ్రీమన్నారాయణ, సంకీర్తన బృందం సభ్యులు పాల్గొన్నారు. నారాయణ అష్టాక్షరి క్షేత్రంలో జరుగుతున్న శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ 8 వారాలకు గాను 6 వారాలు పూర్తి చేసుకున్నామండి. కేవలం ఇంకా 2 వారాలు మాత్రమే ఉంది. ఈ కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి భూదాన కార్యక్రమంలో తప్పకుండా పాల్గొని స్వామివారి కృపను పొందాలని కోరుకుంటున్నాము. 18 ఏళ్లుగా ఎదురు చూస్తున్న రేషన్ కార్డు సమస్యకు 24 గంటల్లోనే పరిష్కారం లభించింది. మంత్రి నాదెండ్ల మనోహర్ చొరవతో కుమార్తె పేరు నమోదు చేసిన సవరించిన రేషన్ కార్డును సంతోష్కు అందజేశారు. తెనాలి పట్టణంలోని చెంచుపేట 30, 31, 32 వార్డుల్లో శనివారం నిర్వహించిన పర్యటన సందర్భంగా సంతోష్ అనే మహిళ తన కుమార్తె మహిత పేరును 18 ఏళ్లుగా రేషన్ కార్డులో నమోదు చేయించుకోలేకపోతున్నారని మంత్రి నాదెండ్ల మనోహర్ దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై వెంటనే స్పందించిన మంత్రి అధికారులను ఆదేశించి సమస్యను 24 గంటల్లో పరిష్కరించారు. శనివారం తెనాలి పర్యటనలో సవరించిన రేషన్ కార్డును స్వయంగా సంతోష్కు అందజేశారు. దీంతో 18 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న సమస్యకు తెరపడింది. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి లక్ష్య సాధన దిశగా ముందుకు సాగాలని ఏపీ ఈగల్ చీఫ్ ఐజీ ఆకే రవికృష్ణ, గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ పిలుపునిచ్చారు. తెనాలి బురిపాలెం రోడ్లోని వివేకానంద సెంట్రల్ స్కూల్లో శనివారం నిర్వహించిన డ్రగ్స్ నిరోధక అవగాహన సదస్సులో ముఖ్య అతిథులుగా పాల్గొని వారు మాట్లాడారు. డ్రగ్స్ అలవాటు ఒకసారి మొదలైతే జీవితాన్ని నాశనం చేస్తుందని, మాదక ద్రవ్యాల కేసులో పట్టు
పట్టుబడితే ఉపాధి అవకాశాలు కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. డ్రగ్స్ అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని, జిల్లాలో గంజాయి కేసుల్లో పలువురిపై పీడీ యాక్ట్ నమోదు చేసినట్లు తెలిపారు. మాదక ద్రవ్యాలకు బానిసైన వారికి 1972 హెల్ప్ లైన్ ద్వారా చికిత్స, కౌన్సిలింగ్ అందుబాటులో ఉంటుందని చెప్పారు. దేశాన్ని ప్రేమించే యువత డ్రగ్స్ ను కొనరని, ముట్టుకోరని ఐజీ రవికృష్ణ, ఎస్పీ వకుల్ జిందాల్ పేర్కొన్నారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుతో పాటు మంచి విలువలను అలవర్చుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభకు విద్యా సంస్థల చైర్మన్ రావుపాటి వీరనారాయణ అధ్యక్షత వహించగా సీఈఓ వెంకట్రాం, విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. I request him to inaugurate this brochure on this occasion. Baba. చెప్తాను. ప్రజలకు తెలియజేస్తాను. నేను నా చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలలో ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో ప్రిన్సిపాల్ గారు ఈరోజు ఈగల్ అండ్ గుంటూరు పోలీసు కలిసి వివేకానంద్ సెంట్రల్ స్కూల్లో డ్రగ్స్ మీద అవగాహన ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరిగింది. డ్రగ్స్ వద్దు బ్రో, అదేవిధంగా సంకల్పం పేరు మీద గుంటూరు జిల్లా వ్యాప్తంగా, అదేవిధంగా స్టేట్లో కూడా ప్రతి స్కూల్కి వెళ్ళి, కాలేజీకి వెళ్ళి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఇప్పటికీ 250 ప్రోగ్రాంలు వేరే వేరే స్కూల్స్లో, కాలేజెస్లో పెట్టడం జరిగింది. డ్రగ్స్తో ఏమేమి నష్టాలు జరుగుతాయి, డ్రగ్స్తో ఎలా భవిష్యత్ నాశనం అవుతుంది, ప్రజల్ని ఎడ్యుకేట్ చేయడానికి, పిల్లల్ని ఎడ్యుకేట్ చేయడానికి ఈ ప్రోగ్రామ్స్ మేము వైడ్ స్ప్రెడ్గా చేస్తున్నాము. అదేవిధంగా గుంటూరు జిల్లా పోలీసు తరఫు నుంచి లాస్ట్ 6 monthsలో ఈ డ్రగ్స్ ఎవరైతే అమ్ముతున్నారో, ఎవరైతే కన్జ్యూమ్ చేస్తున్నారో వాళ్ళందరి మీద కేసులు పెట్టి ఆల్మోస్ట్ 250 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఎవరైతే మళ్ళా ఇటువంటి యాక్టివిటీస్లో పాల్పడుతున్నారో వాళ్ళ మీద పీడీ యాక్ట్ కూడా 20 మంది మీద పెట్టడం జరిగింది. సో వార్ ఫుటింగ్ మీద, డ్రగ్స్ మీద ఈగల్ ఆధ్వర్యంలో స్టేట్ వ్యాప్తంగా పని చేయడం జరుగుతూ ఉంది. చాలా మంచి ఫలితాలు కూడా వస్తున్నాయి. సో అందరూ కూడా ప్రజలు ఈ డ్రగ్స్ నుంచి దూరంగా ఉండాలని మేము కోరుతున్నాం. థ్యాంక్ యూ. వివేకానంద సెంట్రల్ స్కూల్లో సంకల్పం డ్రగ్స్ వద్దు బ్రో కార్యక్రమం చేపట్టడం జరిగింది. ముఖ్యంగా గుంటూరు జిల్లా వ్యాప్తంగా జిల్లా ఎస్పీ గారు సంకల్పం కార్యక్రమం అన్ని విద్యా సంస్థలు చేస్తున్నారు. ఆయన ఒక కృత నిశ్చయంతో విద్యార్థులు ఎవరు కూడా డ్రగ్స్ బారిన పడకూడదని కార్యక్రమం చేస్తున్నారు. ఆయన ప్రత్యేకంగా ఈగల్ ఆంధ్రప్రదేశ్ తరఫున అభినందనలు. అదేవిధంగా ఈగల్ ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఈగల్ పల్లె బాటలో ఈగల్ అనే కార్యక్రమం చేస్తున్నాం. పల్లెలకి ఈగల్ వెళ్ళడం దీని ప్రధానమైన ఉద్దేశం. ఆంధ్ర, ఒరిస్సా బోర్డర్లో ఉన్న గ్రామాలు కూడా ఇప్పుడు ప్రస్తుతం మా ఈగల్ టీమ్స్ బృందాలు పర్యటిస్తున్నాయి. మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆపరేషన్ చైతన్యం కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో ఎక్కడా కూడా గంజాయి సాగుని లేకుండా చేయడం జరిగింది. ఈ సంవత్సరం హార్వెస్టింగ్ సీజన్ జూలై, ఆగస్టులో మొదలైంది కాబట్టి మొత్తం అన్ని గ్రామాలు కూడా వెళ్ళడం, గంజాయి రహిత ఆంధ్రప్రదేశ్ నిర్మాణం చేయడం దీంట్లో ప్రధానమైన ఉద్దేశం. అదేవిధంగా ఒరిస్సా నుంచి వస్తున్న గంజాయిని కూడా అడ్డుకోవడం కోసం 85 చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం. అదేవిధంగా ఈగల్ ఆన్ ట్రైన్స్ 21 రకాల ట్రైన్స్ కూడా మేము గుర్తించాం. ఒరిస్సా నుంచి వస్తున్నవి. జీఆర్పీ, ఆర్పీఎఫ్, లోకల్ పోలీస్, అదేవిధంగా ఈగల్, నార్కో కెనైన్స్, డాగ్ స్క్వాడ్స్ ద్వారా తనిఖీలు ముమ్మరంగా చేస్తున్నాం. ఆపరేషన్ వజ్రప్రహార్ ద్వారా 849 హాట్స్పాట్లోని విస్తృతమైన తనిఖీలు నడుస్తున్నాయి. ఆపరేషన్ గరుడ ద్వారా ఓపీఆర్ అబ్యూస్ జరగకుండా ప్రత్యేకంగా ఎన్ఆర్ఎక్స్ డ్రగ్స్ మీద నిఘా పెట్టడం జరిగింది. అదేవిధంగా ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్ ద్వారా పొగాకు రహిత విద్యా సంస్థల లక్ష్యంగా
ఎక్కడా కూడా 500 మీటర్ల పరిధిలో డ్రగ్స్ అమ్మకాలు జరగకూడదని చెప్పేసి కఠినంగా పోలీస్ శాఖ ఈగల్ వ్యవహరిస్తుంది. ఈ స్మగ్లర్ల ఆస్తులు సీజ్ చేయడం, పిట్ అండ్ డిపిఎస్ కేట్స్ ద్వారా ఎవరైతే హ్యాబిచువల్ అఫెండర్స్ ఉన్నారో వాళ్ళని అటాక్ చేయడం జరుగుతుంది. ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్తో పాటుగా మనకు అనేక ఇబ్బందులు కూడా ఏర్పడుతూ ఉన్నాయి. మా జనరేషన్ లాంటి ప్రాబ్లమ్స్ లేవు, టీవీ కూడా లేదు మాకు. సో టీవీ ఇన్ఫ్లుయెన్స్ లేదు, సినిమాలు కూడా మంచి సినిమాలు వచ్చేటువంటివి, అక్కడ చెడు ఇన్ఫ్లుయెన్స్ లేదు, సెల్ ఫోన్స్ అసలే లేవు. ఇలా ఎలాంటి ఇబ్బందులు మా జనరేషన్స్ లేవు. కాబట్టి స్వేచ్ఛగా మేము చదువుకోగలిగాం, అనుకున్న టార్గెట్ని రీచ్ అవ్వగలిగాం. కానీ ఇప్పుడు జనరేషన్స్కి ఎంత ఆపర్చునిటీస్ పెరిగిపోయినాయో, అవకాశాలు పెరిగిపోయినాయో, అంటే ప్రపంచవ్యాప్తంగా మనం ఎంత హై లెవెల్లో సెటిల్ అయ్యే అవకాశాలు వచ్చాయో అదే స్థాయిలో ఇబ్బందులు కూడా ఎదురయ్యాయి. మనం రెండు తెలుసుకోవాలి, ఆపర్చునిటీస్ గురించి తెలుసుకోవాలి, అలాగే ఈ రీచ్ అవ్వకుండా మనకు అడ్డుపడేటువంటి ఇబ్బంది కూడా తెలుసుకోవాలి. అలా ఈ రెండవ పాయింట్ దృష్టిలో పెట్టుకుని, అంటే మన జీవితంలో ఏ పనులు చేయకూడదు, వేడి జోలికి వెళ్ళకూడదు, ఎలాంటి అలవాట్లు చేసుకోకూడదు, ఎలాంటి దుర్వ్యసనాలకు లోను కాకూడదు, ఎలాంటి సాంగత్యం పనికిరాదు, ఎలాంటి స్నేహాలు చేయకూడదు అనేది దృష్టిలో ఉంచుకుని మనందరినీ కూడా అవేర్నెస్ తీసుకురావడం కోసం ప్రత్యేకించి ఈ ప్రోగ్రామ్కి ఇన్వైట్ చేసుకున్నాం. మన రాష్ట్రాన్ని మొత్తానికి కూడా ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్గా పనిచేసేటువంటి ఆర్కే రవికృష్ణ గారిని. తెనాలి 2 టౌన్ పోలీస్ స్టేషన్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన అక్షర విద్యా సంస్థలను మంత్రి నాదెండ్ల మనోహర్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు విలువలతో కూడిన బోధన అందించడం విద్యా సంస్థల ప్రధాన లక్ష్యంగా ఉండాలని పేర్కొన్నారు. విద్యార్థులు లక్ష్య సాధన దిశగా కృషి చేసి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో విద్యా సంస్థల యాజమాన్యం, అధ్యాపకులు, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. పిల్లలందరికీ కూడా నేను చెప్పేది, లైఫ్లో మనం నేర్చుకునే వయసులో మీరు లక్కీగా అదృష్టవంతులుగా మీరు కాలేజీలో ఉన్నారు. ఇంటర్మీడియట్లో ఫస్ట్ ఇయర్ కానివ్వండి, సెకండ్ ఇయర్ కానివ్వండి, ఎటువంటి సిలబస్ ఉన్నా ఫ్యాకల్టీ ఏ విధంగా మీకు చక్కటి ఫ్యాకల్టీ మిమ్మల్ని అందరినీ కూడా కుటుంబ సభ్యులుగా మీకు మంచి భవిష్యత్తు ఉండే విధంగా వాళ్ళు చేస్తున్న ప్రయత్నాన్ని మీరందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే కేవలం ఉపన్యాసాల కోసం కాదు, కానీ భవిష్యత్తులో మీ అందరికీ ఉండాల్సిన బాధ్యత దేశాన్ని మనం పరిరక్షించడంలో, మన ప్రాంతాన్ని మనం అభివృద్ధి చేసుకోవడంలో ఎంతో గొప్పటి అవకాశాలు మన భారతదేశంలో రాబోతున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది ఈ రోజున. గతంలో మా చిన్నప్పుడు మాకు లేని వ్యవస్థ, మాకు లేని అవకాశాలు మీ అందరికీ కూడా ఈ రోజున టెక్నాలజీ రూపంలో వచ్చింది. టెక్నాలజీని ఉపయోగించుకోండి, ఒక ఛాలెంజ్గా మీరు తీసుకోండి, నేర్చుకోండి. ఆ అండర్స్టాండింగ్ తోటి మీరు కష్టపడి నేర్చుకునే సైన్స్ కానివ్వండి, కామర్స్ కానివ్వండి, మామూలు మన మార్కెటింగ్ కానివ్వండి, అడ్మినిస్ట్రేషన్ కానివ్వండి, ఏ ఫీల్డ్ అయినా మీరు ఎంపిక చేసుకుంది ప్రొఫెషనల్ ఫీల్డ్లో డాక్టర్స్ కానివ్వండి, ఇంజనీర్స్ కానివ్వండి, టెక్నీషియన్స్ కానివ్వండి, మీ అందరికీ కూడా ఒక అద్భుతమైన భవిష్యత్తు ప్రపంచంలో ఈరోజు భారతదేశంలో మన పౌరులుగా పుట్టినందుకు మనం గర్వపడే విధంగా మనకు దొరుకుతున్నాయి. అమృతలూరు మండలం బోడపాడులో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనంద్ బాబు పాల్గొన్నారు. గ్రామంలో పారిశుద్ధ్య కార్యక్రమాలను పరిశీలించిన ఆయన ఘన వ్యర్థాలను 4 రకాలుగా వేరు చేసి అందించాలని, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని నివారించాలని ప్రజలకు సూచించారు. అనంతరం మానవహారంలో పాల్గొని పరిశుభ్రతపై ప్రతిజ్ఞ చేయించారు. అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి చిన్నారులకు అందుతున్న సేవలను పరిశీలించారు. గ్రామాభివృద్ధి, పారిశుద్ధ్య నిర్వహణపై అధికారులతో సమీక్ష నిర్వహించి అవసరమైన చర్యలను వేగవంతం చేయాలని ఆదేశించారు. ప్రయత్నిస్తానని, భవిష్యత్ తరాలకు ఆరోగ్యవంతమైన, సుభిక్షమైన, ఆనందకరమైన శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని, ఈరోజు పరిశుభ్రత గురించి వెంకటేశ్వర గారు మీరు అడగకండి. ఎంత దూరం ఉంది? ప్రతి నెల పాల్గొంటున్నారు ముఖ్యమంత్రి గారు. ఈరోజు కూడా
కృష్ణా జిల్లా గుడివాడలో వారు ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. మనం ఇక్కడ ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. పెద్దలు ఉన్నారు, అధికారులు ఉన్నారు, చిన్నారులు, పిల్లలు, స్కూల్ స్టూడెంట్స్, విద్యార్థులు కూడా ఈ కార్యక్రమం తీసుకొచ్చారు. ఖచ్చితంగా మంచి కార్యక్రమం. వారిని ఈ కార్యక్రమం తీసుకురావడం అనేది శుభపరిణామం, ఆహ్వానించదగ్గ అంశం. అంటే స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర అంటే పరిశుభ్రత గురించి అందరం తెలుసుకోవటం, ఆచరించటం. మన గ్రామాన్ని కానీ, మన పరిసరాలను కానీ, మన ఇల్లు కానీ ముందు మన ఇంటితో మొదలయ్యి, వ్యక్తిగతంగా మనతో మొదలయ్యి, మన ఇల్లు, మన పరిసరాలు, మన గ్రామం ఈ విధంగా పరిశుభ్రంగా ఉంచుకుంటే దేశం అంతా, రాష్ట్రం, దేశం అంతా కూడా స్వచ్ఛంగా ఉంటుందనేది, పరిశుభ్రంగా ఉంటుందనేది ప్రభుత్వం యొక్క ఉద్దేశం. అందుకే స్వచ్ఛ ఆంధ్ర, స్వర్ణాంధ్ర. స్వచ్ఛాంధ్ర అంటే ఆంధ్రప్రదేశ్ అంతా స్వచ్ఛతతో నిండినటువంటి వాతావరణం తీసుకొస్తే ఒక బంగారు ఆంధ్రప్రదేశ్ నిర్మాణం సాధ్యమైనది అనేది ఈ స్లోగన్ యొక్క ముఖ్య ఉద్దేశం. అందులో భాగంగానే ఈ కార్యక్రమానికి ఇంత ప్రాధాన్యత ప్రభుత్వం ఇస్తూ ఉంది. మీరందరూ కూడా మనం పరిశుభ్రంగా ఏ విధంగా ఉండాలి, వ్యక్తిగతంగా పరిశుభ్రంగా ఉంటే మనకి ఆరోగ్యకరమైనటువంటి వాతావరణంలో మనం ఏ విధంగా ఉంటాం, చిన్న చిన్న జబ్బులు కానీ ఇతరత్ర ఇబ్బందులకి దూరంగా ఉంటాం. తద్వారా మనం ముందు శుభ్రంగా ఉండి పరిశుభ్రంగా ఉదయం సాయంత్రం స్నానం చేయడం కానీ ఇతరత్ర మన కార్యక్రమాలను చేసుకుంటూ మన ఇల్లు శుభ్రం చేసుకొని, మన ఇంట్లో ఊడ్చిన చెత్త అంతా తీసుకొచ్చి మన ఇంటి ఎదురు వేసుకోకుండా అది కూడా తీసి తడి చెత్త, పొడి చెత్త డివైడ్ చేసి డస్ట్బిన్లు పెట్టి, బాక్సులు పెట్టి వాటిలో పోస్తే ఈ గ్రామాల్లో ఉన్నటువంటి పారిశుద్ధ్య కార్మికులందరూ కూడా వచ్చి వాటిని తీసుకెళ్ళి అవన్నీ బయట ఊరికి చివర దానికి నిర్దేశించినటువంటి ప్రదేశంలో పారబోయాలి. దాని అంతా కూడా వేస్ట్, బల్క్ మెటీరియల్ అంతా కూడా వేస్ట్ కాకుండా దాన్ని ఎక్కడ మళ్ళా చిందరవందరు చేయకుండా మొత్తం మళ్ళీ ఇళ్ళలోకి, గ్రామాల్లోకి రాకుండా ఆ చెత్తనంతా కూడా ఊడ్చి దూరంగా పెట్టి దాన్ని కూడా రీసైక్లింగ్ చేసి, రాబోయే రోజులు ఇప్పుడు పట్టణాలు, నగరాల్లో మొదలైంది రీసైక్లింగ్ చేసి దాన్ని ఏ విధంగా వినియోగించాలనే దాని మీద రాను గ్రామాల దాకా కూడా విస్తరించింది ఆ కార్యక్రమం. వ్యవసాయ పంటల నుండి ఉద్యానవన పంటల వైపు రైతులు అడుగులు వేయటం శుభ పరిణామమని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. తెనాలి మండలం కటవరంలో నిర్వహించిన మెగా ఆయిల్ పామ్ సాగు కార్యక్రమంలో మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొని రైతు అలపర్తి శ్రీనివాసరావుకు చెందిన 8 ఎకరాల పొలంలో ఆయిల్ పామ్ మొక్కలను నాటారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆయిల్ ఫామ్ సాగు రైతులతో మంత్రి మనోహర్ మాట్లాడారు. రైతు అలపర్తి శ్రీనివాసరావు చొరవతో ఆయిల్ ఫామ్ సాగు చేపట్టడం అభినందనీయమని పేర్కొన్నారు. ఆయిల్ ఫామ్ పంట 3వ సంవత్సరం నుండి దిగుబడినివ్వడంతో పాటు రైతులకు స్థిరమైన ఆదాయాన్ని అందిస్తుందన్నారు. ఆయిల్ ఫామ్ సాగుకు ప్రభుత్వం నుండి ఎకరాకు 71,000 రూపాయల వరకు సబ్సిడీ, 5 ఎకరాల్లోపు రైతులకు బిందు సేద్యానికి 99% వరకు రాయితీ అందిస్తున్నట్లు తెలిపారు. అవసరమైతే తెనాలి ప్రాంతంలో ఆయిల్ ఫామ్ ప్రాసెసింగ్ ప్లాంట్ ఏర్పాటుకు కృషి చేస్తామని, నియోజకవర్గంలో ఆయిల్ ఫామ్ సాగుపై రైతులకు అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. రైతులకు కనీసం 2 లక్షల రూపాయల వరకు స్థిర ఆదాయం అందేలా ఈ పంట సాగును ప్రోత్సహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యానవన శాఖ అధికారి రవీంద్రబాబు, సహాయ సంచాలకులు రాగాల విజయబాబు, తహసీల్దార్ గోపాలకృష్ణ, ఎంపీడీఓ అత్తోట దీప్తి, FFF ప్రతినిధి విజయసారథి తదితరులు పాల్గొన్నారు. ఇంటర్నల్ వచ్చేటప్పటికి అండి మేము మన కంపెనీ వాళ్ళు మనకి ఏది డైమండ్ చెప్పినా కూడా మేము కావాలంటే మేము స్పేర్లోకి వెళ్తాం. ఆల్రెడీ నేను ఒక 4 ఎకరాలు చూశాను, చాలా సార్లు చూశాను, చాలా బాగా పెరిగాను. కొలిపర ఏం కదలడం లేదు, మీటింగ్కి వస్తున్నారు. ఎన్ని ఎకరాలు వేసారమ్మా? చేసాం. వెరీ గుడ్. రైతాంగం ప్రభుత్వం అందిస్తున్న ఈ సహాయంతో, అదేవిధంగా సాంకేతికంగా మన రాష్ట్రంలో ఉన్న అవకాశాలని మనం ఉపయోగించుకునే విధంగా ఇతర రాష్ట్రాలతో పోటీ పడితే, మూడోది ఇందాక డీడీ గారు చెప్పినట్టు ఈ రోజున్న వలసల వలన
లేదా గ్రామీణ ప్రాంతాల్లో మనకి రేపటి రోజున మనకి లేబర్ కూడా దొరికే పరిస్థితి కనపడడం లేదు. కాబట్టి వ్యవసాయ రంగం నుంచి మన ఉద్యాన పంటలకి మార్చుకుంటే ఆదాయం మరింత రెట్టింపు పెంచుకునే విధంగా అద్భుతమైన అవకాశం మనకి ఆయిల్ పామ్ ద్వారా. గతంలో ఏదో కొంతమంది చూసి చూడనట్టుగా చేశారు, సరిగ్గా చేయలేకపోయారు. కానీ ఈ రోజున ఒక పటిష్టమైన ఆలోచనతో ఒక మంచి ప్రణాళికబద్ధంగా చేసుకుంటూ వెళ్ళే విధంగా మనం ప్లాన్ చేసుకుంటే, నేను మీ అందరికీ మాటిస్తున్నాను, తెనాలి నియోజకవర్గంలో అవసరమైతే ఇక్కడ ఒక ప్లాంట్ కూడా మనం ఏర్పాటు చేపిద్దాం, ఆయిల్ ప్రాసెసింగ్ ప్లాంట్. మనం ఈ కంపెనీలతో మాట్లాడి ఆ విధంగా మనం ముందుకెళ్దాం. అంటే గుంటూరు జిల్లాకి 300 హెక్టార్లు ఇచ్చారంటే తెనాలే మనం 200 హెక్టార్లు చేయాలి మనం ఈ సంవత్సరం. అది మన టార్గెట్. దాని ప్రకారంగా ముందుకెళ్దాం. రైతులందరూ కూడా నేను మనస్ఫూర్తిగా మేము ఇంకా భరోసా ఇచ్చేది ఏంటంటే, నేను మొన్న మాట ఇచ్చాను, వాళ్ళు ఇంకా కదలలేదు, కానీ ఈ నెలలోనే వీలైతే లేకపోతే ఫస్ట్ వీక్లో ఏలూరులో మీటింగ్ పెట్టుకుందాం. మిమ్మల్ని అందరినీ ఇక్కడి నుంచి బస్సులో ఆహ్వానించి అక్కడ తీసుకెళ్ళి అక్కడ ఉన్న మన జాతీయ స్థాయి ఇన్స్టిట్యూట్లో పెదవేగిలో మీరు కూడా సందర్శించి అక్కడ ఒక చక్కటి అవకాశం మీకు కూడా కలుగుతుంది శాస్త్రవేత్తలతో మాట్లాడుకుని. ఎందుకంటే నేను గత సంవత్సరం వెళ్ళినప్పుడు డైమండ్ పద్ధతిలో చేస్తే బాగుంటుందనే విషయం వాళ్ళు ప్రస్తావించారు. కానీ ఇప్పుడు రైతు సోదరులు మనకి డైమండ్ కాదండి, స్క్వేర్లో వేసుకుంటేనే మాకు బాగుంటుంది, ఇంకొంచెం గ్యాప్ ఎక్కువ ఇస్తామన్నారు. డైమండ్లో అంటే 56 మొక్కలు వేస్తారు, ఇప్పుడేమో 50 మొక్కలే వేసుకుంటే మేము రెండో పంట కూడా పెంచుకోవచ్చు అంటారు. 100% ఒక అద్భుతమైన నిర్ణయం అది కూడా. ఎందుకంటే ఏలూరు జిల్లాలో మనం కోకో ఎక్కువ వేసాం, కోకోతో పాటు అరేకా నట్టు కూడా వేసాం. దీంతో పాటు కొన్ని ప్రాంతాల్లో అంటే కొంచెం వర్షపాతం నమోదైన ఎక్కువ చోట లేకపోతే చెట్టు బాగా పెరిగిన తర్వాత ఖచ్చితంగా మనం మిరియాలు కూడా వేసుకోవచ్చు. సో మిరియాలు కూడా వేసుకున్న తర్వాత మనకి ఎక్కువగా మనకి ఆదాయం పెంచుకునే అవకాశం 2 లక్షలు కాదు, కనీసం 4 లక్షల రూపాయలు ఆదాయం వచ్చే రైతులు కూడా ఏలూరు జిల్లాలో చాలామంది ఉన్నారు. కాబట్టి మీరు రావాలి, ఒకసారి మిమ్మల్ని తీసుకెళ్తాం. క్షేత్రస్థాయిలో మీకు పర్యటన ఏర్పాటు చేసి అక్కడ చక్కగా ఒక రోజు భోజనాలు అవన్నీ పెట్టుకుని మనం ఒక డే ట్రిప్ మిమ్మల్ని తీసుకెళ్తే మీ అందరికీ తెలుస్తుంది అక్కడ ఏ విధంగా వ్యవసాయం జరుగుతుందో. పెద్ద మనసుతోటి వీళ్ళు ముందుకు వచ్చి ఆ నిర్ణయం తీసుకుని మార్పు తీసుకురావడం కోసం చేస్తున్న ప్రయత్నం. ఎందుకంటే ఇదే రోడ్డు పైన 2003-04 నేను మొట్టమొదటిసారి తెనాలి ఎక్కువగా పర్యటించేటప్పుడు నాకు బాగా గుర్తు, ఇక్కడంతా గులాబీ తోటలు ఉండేవి. ఆ రోజుల్లోనే మనం ఉద్యాన పంటలు వేసుకున్నాం ఇక్కడ ఈ ప్రాంతంలో. కష్టపడి పాపం ఇక్కడ పూలు కోసుకుని తెనాలి తీసుకెళ్లి మార్కెట్లో అమ్ముకునే వాళ్ళు మహిళలు ఎంతోమంది. ఆ విధంగా ఇక్కడున్న రైతులు, ఇక్కడున్న రైతాంగం వాళ్ళకున్న అలవాట్లు మనకి ఎప్పటి నుంచో ఒక పద్ధతి ప్రకారంగా మన కుటుంబాల్లో ఉన్న సాంప్రదాయబద్ధమైన అలవాట్లు మనం మెయింటైన్ చేసుకుంటూ వచ్చాం. అది నిలబెట్టుకోవాలి. ఎందుకంటే రాష్ట్రంలో ఈ రోజున 16% ఉంది ఉద్యాన పంట నుంచి మనకు వచ్చే ఆదాయం. మన స్థూల ఉత్పత్తిలో 16% కనీసం డబుల్ చేస్తే భారతదేశంలో నంబర్ 1 స్థానానికి వెళ్ళిపోతుంది మనకి ఆంధ్రప్రదేశ్. లేదా కౌలుకి ఇస్తే కనుక 50,000 నుంచి 60,000 వస్తున్నాయని తెలిసింది. కానీ ఈ పంట ఇందాక రైతు మాట్లాడినప్పుడు 3.5 లక్షలు వస్తుందని చెప్పారు. ఇందాక సార్ రాగానే 2 లక్షలు వస్తాయంటే లేదు, 2 నుంచి 4 లక్షలు వస్తాయని ఒక అంచనా చెప్పారు. అంటే చూడండి ఎన్ని రెట్లు ఎక్కువ వస్తుందో మీరే ఊహించుకోండి, ఎంత ముందుకు వెళ్తున్నామో కూడా ఊహించుకోండి. 50,000 వచ్చేది ఎక్కడ, 3.5 లక్షలు వచ్చేది ఎక్కడ. అంతే రైతే రాజు అనే పదం నిజం చెయ్యాలి అంటే మంత్రి గారి ఆలోచనలే రైట్ అనిపిస్తూ ఉంటుంది చాలా సందర్భాల్లో. మరి ఏలూరు జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా ఉండి అక్కడ అడాప్ట్ చేసిన సిస్టమ్ని మన తెనాల్లో మరి తీసుకొచ్చి ఇక్కడ రైతుల్ని ఇంత గొప్పగా రాజుగా మార్చాలనే ప్రయత్నం మాత్రం మంత్రివర్యులు చేయడం నిజంగా సూపర్గా అనిపించింది నా మనసుకి. ఎందుకంటే నేను ఏమి కోరుకుంటున్నానంటే దళారీ వ్యవస్థ ఉండదు, 100% ఉండదు. ఎందుకంటే మంత్రి గారు ఉన్న చోట ఏదో తప్పు జరుగుద్ది అనేది ఛాన్సే లేదు. ఎందుకంటే మేమందరం గట్టిగానే నిలబడతాం. పంట విధంగా అన్నీ బాగానే ఉంటాయండి. ఫ్యూచర్లో రేపు మనకి ఎందుకంటే ఈరోజు అందరూ ఉద్యోగపరంగా అందరూ బయటకు వెళ్ళిపోతున్నారు. ఈ పొలాలలో పనిచేసే కూలీలకి ఇవన్నీ చాలా తలనొప్పులుగా ఉన్నాయి. దాని గురించి అని అర్థం చేసుకుని ఫర్దర్గా ఉన్న పరిస్థితులను బట్టి అనుకూలంగా మనం పామ్ ఆయిల్ అయితే బాగుంటుంది. ఆయిల్ డిమాండ్ ఎప్పటికైనా డిమాండ్గానే ఉంటుంది. మనకి గత 40 ఏళ్ళ వరకు కూడా మనకి ఏ ప్రాబ్లం ఉండదన్న ఉద్దేశంతో మేము ఆల్రెడీ ఒక 4 ఎకరాలు వేసామండి. ఇది కాకుండా ఇంకొక 4 ఎకరాలు వేద్దామని చెప్పి నెక్స్ట్ ఇయర్ ప్లాన్ చేస్తున్నాయండి. 2వ సంవత్సరం నుంచి 10,500, అదేవిధంగా 3వ సంవత్సరం 4వ సంవత్సరం 10,500. అంటే రైతు ఏదన్నా ఇంటర్ క్రాప్ అంతర పంటలు వేసుకున్నా, ఎరువులు వేసుకున్నా కూడా మీరు వేసుకున్న దానికి మేము డీబీటీ అంటే డైరెక్ట్గా మీ బ్యాంక్ అకౌంట్కి చేర్చడం జరుగుతూ ఉంది కలెక్టర్ గారి అప్రూవల్ ద్వారా. అదేవిధంగా ఒక మొక్క ఖరీదు వచ్చేసి 193 రూపాయలు. ట్రాన్స్పోర్ట్ ఒకటే రైతులు భరాయించాలి, మిగతా అంతా కూడా ప్రభుత్వం భరాయిస్తూ ఉంది. తర్వాత ఏంటంటే ఇది మనకి 3 ఏళ్ళకి స్టార్ట్ అయినా కూడా 4 ఏళ్ళ
నుంచి దిగుబడి తీసుకోవచ్చు. 8 సంవత్సరాల నుంచి మనం ఎకనామికల్ దిగుబడి అంటాము. 10 నుంచి 12 టన్నులు రైతు చేసే దాన్ని బట్టి తప్పకుండా మనకి 12 టన్నులు కూడా మనం ఇవ్వడం జరుగుతూ ఉంది. ఆ తీసుకున్న దానికి గవర్నమెంట్ దీంట్లో ఏంటంటే ఒక మంచి లక్షణం ఏంటంటే దీంట్లో ట్రైపార్టీ అగ్రిమెంటు, అంటే ఏదైనా సరే ప్రభుత్వము, రైతులు, అదేవిధంగా కంపెనీ వాళ్ళు ఈ ముగ్గురు యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉండి ప్రతి 3 నెలలకి డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్, స్పెషల్ సిఎస్ అగ్రికల్చర్ దగ్గర ఒక కమిటీ కూర్చొని ఆ రోజు ఉన్న దాని ప్రకారంగా రేటు డిసైడ్ చేయడం జరుగుతుంది. ఈ రోజున 23,660 రూపాయలు ఒక టన్నుకు ఉంటుంది. కానీ ఎకరానికి రైతు పెట్టేది కూడా ఒక 10-15 వేలకు మించే మనకి అంత ఖర్చు కూడా ఉండదు, ఓన్లీ ఎరువులు వేసుకోవటమే. దుష్ట పాత్రలో విలక్షణ నటుడు ఎస్వి రంగారావు చేసిన అద్భుత నటన వల్లనే పురాణ పాత్రలో ఎన్టీఆర్ నటించి ప్రజల హృదయాల్లో దేవుడు స్థానాన్ని పొందగలిగారని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ 24 విభాగాల యూనియన్ వ్యవస్థాపకులు, సినీ దర్శకులు దిలీప్ రాజా చెప్పారు. భారతదేశం గర్వించదగిన విలక్షణ నటులు స్వర్గీయ ఎస్వి రంగారావు 52వ వర్ధంతిని తెనాలిలోని మా ఏపీ ప్రధాన కార్యాలయంలో శనివారం నిర్వహించారు. విలన్ పాత్రలు చేసే నటుల్లో సమర్థత లేకపోతే హీరోలు రాణించలేరని ఆయన పేర్కొన్నారు. కొన్ని పాత్రలకు ఎస్వి రంగారావు మినహా వేరెవరిని ఇప్పటికీ ఊహించుకోలేమని ఆయన తెలిపారు. వర్ధంతి సమావేశానికి నటి భవానీ కపూర్ అధ్యక్షత వహించి మాట్లాడుతూ భారత ప్రభుత్వం ఎస్వి రంగారావు ఫోటోతో పోస్టల్ స్టాంప్ను విడుదల చేయడం గర్వకారణమన్నారు. ఎస్వి రంగారావు నటించిన పాత్రల్లో మాయాబజార్లో ఘటోత్కచుడు, పాండవ వనవాసంలో దుర్యోధనుడు, నతనశాలలో కీచకుడు, సంపూర్ణ రామాయణంలో రావణాసురుడు, సతీ సావిత్రిలో యముడు, బాలనాగమ్మలో మాయల ఫకీరు, దీపావళిలో నరకాసురుడు, భక్త ప్రహ్లాదలో హిరణ్యకశిపుడు పాత్రలు ప్రేక్షకుల మనసులు దోచుకున్నాయని దిలీప్ రాజా వివరించారు. పాతాళ భైరవిలో సాహసం చేరా డింబక డైలాగు, వివాహ భోజనము పాటలకు తన అభినయంతో జీవం పోశారన్నారు. నిర్మాణంలో ఉన్న గ్రహాంతర ప్రేమికుడు, ఏఐ ప్రయోగాత్మక చిత్ర దర్శకుడు స్టైల్ రవి మాట్లాడుతూ 1964లో జాగ్రత్త దేశంలో జరిగిన ఆఫ్రో ఏషియన్ ఫిల్మ్ ఫెస్టివల్లో మరే భారతీయ నటుడు పొందని గౌరవం కీచకుడు పాత్ర ద్వారా ఎస్వి రంగారావుకు దక్కిందన్నారు. రాష్ట్రపతి అవార్డు సాధించిన ఎస్వి రంగారావు నటుడు, నిర్మాత, దర్శకుడిగా 3 దశాబ్దాల ప్రయాణం తెలుగు సినీ చరిత్రలో సువర్ణ అధ్యాయమని నటి రమ్య రాథోడ్ చెప్పారు. ముందుగా ఎస్వి రంగారావు చిత్రపటానికి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో కాకాని వెంకటేశ్వరరావు, సముద్రాల శ్రీధర్ శర్మ, సైదులు యాదవ్, మల్లెపాడు రమేష్, కోపూరి ఆనంద్, మా ఏపీ సభ్యులు పాల్గొన్నారు. నటనని ప్యాషన్గా తీసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. సినిమాల్లో కనిపించాలనే వ్యసనంతో నటులుగా మారాలనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఫిలిం ఇన్స్టిట్యూట్లకు వెళ్ళి నటన నేర్చుకుని నటులు కావాలనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. అయితే ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ ఆఫ్ దెమ్ కళామ తల్లి మాత్రమే కొందరిని సెలెక్ట్ చేసుకుని వాళ్ళని తన కోసం పెంచుకుంటుంది. అందుట్లో ఎస్వి రంగారావు గారు హీ వాజ్ వన్ ఆఫ్ దెమ్. ఎస్వి రంగారావు గారు లాంటి డైలాగ్ డిక్షన్ ఉన్న నటుడు అప్పటి నుంచి ఇప్పటికీ మరి ఎప్పటికీ కూడా రారేమో. ఎందుకంటే ఒక హీరో రాణించాలి అంటే విలన్ గట్టోడైతేనే హీరో రాణిస్తాడు. ఏ సినిమాలోనైనా విలన్ కానీ బలహీనంగా ఉంటే ఆ హీరోకి పేరు రాదు. విలన్ గట్టోడవ్వాలి, గట్టిగా హీరోని కొట్టాలి, గట్టిగా హీరోని ప్రతిఘటించాలి, గట్టిగా హీరోకి ఎదురు తిరగాలి. ఇవన్నీ చేస్తేనే హీరోయిజం ఎలివేట్ అవుతుంది. ఇవన్నీ చేస్తేనే హీరోయిజం డెవలప్ అవుతుంది. జనం మెచ్చుకుంటారు, హీరోగా తప్పట్లు కొడతారు. అందుకని ఎస్వి రంగారావు గారు లాంటి మహానటుడు దుష్ట పాత్రలు వెయ్యబట్టే ఎన్టీ రామారావు గారిని ప్రజలు దేవుళ్ళలాగా చూశారు. ఒక రాముళ్లాగానో ఒక కృష్ణుళ్లాగానో ఎన్టీ రామారావు గారిని ప్రజలు చూశారంటే బికాజ్ ఆఫ్ ఎస్వి రంగారావు గారి దుష్ట నటన. ఆయన చేసిన నటన వల్లే ఎన్టీ రామారావు గారికి స్టార్డమ్ పెరిగింది. ఎన్టీ రామారావు గారు స్టార్ అయ్యాడు. ఎన్టీ రామారావు గారు ప్రజలకు ఒక దేవుళ్ళలాగా అయిపోయాడు. ఎందుకంటే ఎస్వి రంగారావు గారు యాక్ట్ చేసిన సినిమాలు చూస్తే మాయాబజార్లో ఘటోత్కచుడు క్యారెక్టర్ చేస్తారు. వివాహ భోజనంబు అని పాట ఉంది. ఆ పాట అవన్నీ ఇప్పుడు 5.1 కానీ విఎఫ్ఎక్స్ కానీ తర్వాత కంప్యూటర్ గ్రాఫిక్స్ కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ ఇవన్నీ ఇప్పుడు వచ్చినాయి. బట్ ఆ రోజుల్లో ఈ టెక్నికాలిటీస్ ఏం లేవు. అయినా కూడా ఆ రోజుల్లో మరి ఇంతంతలా పళ్ళాల్లో నుంచి అలా లడ్డూలు వచ్చి నోట్లో పడతాం, ఇవన్నీ కూడా
ఒక విధమైన కెమెరా ట్రిక్స్తో ఆ రోజున చూపించగలిగారు. ప్రజలు మెచ్చుకున్నారు. నర్తనశాలలో ఘటోత్కచుడి క్యారెక్టరు, అలాగే భీష్మ క్యారెక్టర్ వేశాడు ఆయన. సంపూర్ణ రామాయణంలో రావణాసురుడు వేశాడు. ఆ తర్వాత పాతాళ భైరవి, జై పాతాళ భైరవి, సాహసం ఛాయరాడింపక రాజకుమారి దొరుకుతుంది అని చెప్పిన ఎన్టీ రామారావు గారికి దండం పెట్టించి నరికేయాలని చూస్తే చివరికి రామారావు గారే అతన్ని ఎస్వి రంగారావు గారు నరుగుతాడు పాతాళ భైరవి సినిమాలో. అట్లాగే భక్త ప్రహ్లాద సినిమాలో హిరణ్యకశిపుడి క్యారెక్టర్ వేశాడు. ఇలా యముడు చేశాడు. సతీ సావిత్రి సినిమాలో యముడు చేశాడు. సావిత్రి ప్రాణాలు తీసుకెళ్తుంటే అక్కడ కూడా కొన్ని సీన్లు కొన్ని పాత్రలకి ఎస్వి రంగారావు గారు చేసినట్లుగా అప్పుడు ఇప్పుడు ఎవరు లేరు, రారు. అలా వెరీ రేర్ ఆర్టిస్టులు ఉన్నారు. ఇప్పుడున్న వాళ్ళల్లో కమల్ హాసన్ గారు ఒకడు, ఇటీవల చనిపోయిన కోటా శ్రీనివాసరావు గారు ఒకడు. వీళ్ళందరినీ కళామ తల్లి తన కోసం పుట్టించుకుంది, తన కోసం బతికించుకుంది. బట్ ఎస్వి రంగారావు గారు మహానటుడు, కొన్ని పాత్రలు వేసి జనంలో నిలిచిపోయిన వ్యక్తి ఈ రోజుకి చనిపోయి 52 సంవత్సరాలు అయినాయి. ఈ 52 సంవత్సరాల సందర్భంగా ఈ రోజున మా ఏపీలో 52వ వర్ధంతి జరుపుకుంటున్నాం. ఈరోజు ఎస్వి రంగారావు గారి 52వ వర్ధంతి పురస్కరించుకొని మా ఏపీ ఆఫీసులో ఈరోజు ఎస్వి రంగారావు గారిని మనస్ఫూర్తిగా తలుచుకుంటున్నాం. అయితే ఎస్వి రంగారావు గారికి జకర్తా దేశంలో 1964వ సంవత్సరంలో ఆఫ్రో ఏషియన్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఏ భారతీయునికి అందని అరుదైన గౌరవం దక్కిందంటే చాలా మన భారతీయునికి గర్వకారణం అన్నమాట. అంత మంచి నటులు, అలాంటి నటన కూడా అందరికీ రావాలని, అలా నేర్చుకోవాలని నేను తెలియజేస్తున్నాను. సార్ చెప్పినట్టు ఎస్వి రంగారావు గారిని మేము సినిమాలో చూడటం తప్ప రియల్గా చూడలేకపోయామని ఈరోజు మేము బాధపడుతున్నాం. అలాంటి నటుడు మేము ఎప్పుడు చూడలేమేమో, ఉన్నారు కానీ ఆయన చేసినంతగా ఆయనకు ఉన్నంత వాల్యూ ఎవరికి లేదు. ఆయన అలా చేయబట్టే అందుకే భారత ప్రభుత్వం ఆయనకి ఫోటోతో పాటు పోస్టల్ స్టాంపు విడుదల చేసినందుకు మేము చాలా గర్విస్తున్నాం. చక్రాయపాలెంను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. కొల్లిపర మండలం చక్రాయపాలెంలో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. గ్రామంలో పారిశుద్ధ్య పనులను పరిశీలించిన ఆయన కొన్ని చోట్ల అస్తవ్యస్తంగా ఉన్న పరిస్థితులను చూసి అసహనం వ్యక్తం చేస్తూ అధికారులకు కఠిన ఆదేశాలు జారీ చేశారు. గ్రామాల అభివృద్ధికి ప్రజలు, అధికారులు కలిసికట్టుగా పనిచేయాలని, మనస్పర్ధలకు తావివ్వకుండా ముందుకు సాగాలని మంత్రి సూచించారు. చక్రాయపాలెంలో ఇకపై వర్గ విభేదాలకు చోటు ఉండకూడదని పేర్కొన్నారు. తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించే కార్యక్రమాన్ని ఈ గ్రామం నుండే ప్రారంభిద్దామని, ఇందుకోసం ఇంటింటికి చెత్తపుట్టలను పంపిణీ చేస్తామని తెలిపారు. పారిశుద్ధ్యంతో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేపడుతున్న పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలను అమలు చేద్దామని పిలుపునిచ్చారు. గ్రామంలో చేతి పంపులు ఏర్పాటు చేయడంతో పాటు తాగునీటి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఆర్డీఓ శ్రీరమణి, కొల్లిపర మండల అధికారులు పాల్గొన్నారు. నీట్గా ఉంది. అయ్యో కష్టపడే రైతాంగం, అది కూడా మామూలు రైతాంగం కాదు. కౌలు రైతులు చిన్న చిన్న పనులు చేసుకుంటూ పాపం కష్టపడి కుటుంబాన్ని నిలబెట్టుకొని, బిడ్డలు చదివించుకొని, తెనాల్లో వాళ్ళకి ఏదో స్కూల్లోనో కాలేజీలోనో మంచిగా చదువుకుంటూ ఉద్యోగాలు వస్తాయని మీరు కష్టపడి పంపించిన కుటుంబాలు మీరందరూ కూడా. అటువంటి ప్రాంతం నుంచి మనం ముందుగా చూసుకోవాల్సింది, ఎందుకంటే మీరు పోటీ పడి బురిపాలెంకి ధీటుగా మీరు నిలబడ్డారు అనేక సందర్భాల్లో. ఆ విధంగా వ్యవసాయం చేశారు, చాలా బాగా చేశారు మీరందరూ కూడా. చిన్న చిన్న మనస్పర్ధాలు తెచ్చుకోబాకండి. నేనేం కోరుకుంటున్నానంటే మిమ్మల్ని అందరినీ కూడా గ్రామాభివృద్ధి కోసం మనం జాగ్రత్తగా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుందాం. గ్రామంలో చేయాల్సిన కార్యక్రమాలు 2 ఉంటాయి. తహసీల్దార్ గారు చెప్పినట్టు సంక్షేమం ఉంటుంది, అభివృద్ధి ఉంటుంది. సంక్షేమంలో మనం బాధ్యతగా మన పర్యావరణం గురించి కూడా దృష్టి పెట్టుకోవాలి.
ఈరోజు మనకి రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా కొత్త ఆలోచనలతోటి మొక్కలు నాటే కార్యక్రమం తీసుకొచ్చారో మీరు చూశారు. నదీ తీర ప్రాంతాలు బాగుపడే విధంగా, భూగర్భ జలాలు మరింత మెరుగుపరుచుకునే విధంగా, ఎందుకంటే మనం కృష్ణా నదికి ఎక్కువ దూరంగా లేవు. ఆయన చేపట్టిన కార్యక్రమాలు మీరు తెలుసుకోవాలి. అవన్నీ కూడా మనకి భవిష్యత్తులో మన బిడ్డలకి ఉపయోగపడే విధంగా ఈ రోజు నుంచి మనం వేసుకునే పునాది అది. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా రేపటి ఎలక్షన్ గురించి ఆలోచించారు. ఆయన 2-3 దశాబ్దాల తర్వాత ఎట్లా ఉంటారు, మన పిల్లలు ఎట్లా ఉంటారు, మన బిడ్డలు ఎట్లా ఉంటారు, మన ప్రాంతానికి ఈ విధంగా మనం అభివృద్ధి చేయవచ్చు అనే ఆలోచనతో ఆయన ముందుకెళ్లే వ్యక్తి. కాబట్టి ఆయన ఈరోజు పంచాయతీరాజ్ శాఖ నుంచి కానివ్వండి, లేదా అటవీ శాఖ నుంచి కానివ్వండి, పర్యావరణం పైన ప్రత్యేకంగా దృష్టి సారించి చాలా చక్కటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. నేను తహసీల్దార్ గారు కూడా అడిగాను, నిజంగా తడి చెత్త పొడి చెత్త సేకరణ జరుగుతుందా మన మండలంలో, ఆ విధంగా అందరూ ప్రిపేర్ అవుతున్నారా తెలుసుకోవాలి. మీరు కూడా మీకు కావాలంటే రేపు రోజున ఎంపీడీ గారిని మనం కోరుతా, కొన్ని ఉన్న నిధుల ద్వారా మీకు ఇంటింటికి మేము బుట్టలు కూడా ఇస్తాం. చక్రపాలెంతో మొదలు పెడదాం, ముందు మనమే మొదలు పెడదాం, ఓకేనా? ముండింటికి బుట్టలు ఇచ్చి ఇక్కడ తడి చెత్త పొడి చెత్త కార్యక్రమం చేసేటట్టు మనం మన గ్రామాల్లో ముందుగా మొదలు పెడదాం. కొల్లిపల్లి మండలంలో దాన్ని మీరు ఉపయోగించుకోండి. ఎందుకంటే అది మన పరిశుభ్రాన్ని ఎఫెక్ట్ చేస్తే మళ్ళీ మన ఆరోగ్యానికి ఎఫెక్ట్ అవుతుంది. ఆరోగ్యం మళ్ళీ శారీరకాన్ని ఖచ్చితంగా మనం ఒక చోట అందరూ మొత్తం ఈరోజు సిబ్బందిని అంతా ఇక్కడికి డిప్లాయ్ చేసి ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది, ఆ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి. సో ఇది మీరు సస్టైనబుల్ గా దీన్ని కంటిన్యూ చేయాలి. అంటే గ్రామస్తుల ముందు మీరు ఆ అవేర్నెస్ తో ఉండి మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి అన్న అవేర్నెస్ క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఆరోగ్యానికి మించిన ఆస్తిపాస్తులు అంటే ఏమంటూ ఉండవండి. ఎవరైతే ఆరోగ్యంగా ఉంటారో వాళ్ళకు ఎనలేని సంపద ఉన్నట్టే. ఆ సంపద ఉండాలంటే ఫస్ట్ వ్యక్తిగత శుభ్రము, తర్వాత పరిసరాల శుభ్రత. ఈ రెండు మీరు ఎవరికి వారు పాటించినట్లయితే, మీరు ఆరోగ్యంగా ఉన్నట్లయితే మన గ్రామం కూడా శుభ్రంగా ఉంటుంది. మీ పరిసరాలను ఫస్ట్ మీరు శుభ్రంగా ఉంచుకుంటే ఆరోగ్యానికి మించిన ఆస్తి లేదన్నట్టుగా మీకు ఎటువంటి రోగాలు కానీ ఎటువంటి ఆసుపత్రికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఈ నెల 26న చేనేత ఉద్యమ సూర్యుడు మాజీ రాజ్యసభ సభ్యులు ప్రగడకోటయ్య జయంతిని అధికారిక కార్యక్రమంగా నిర్వహించాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం హర్షణీయమని తెనాలి తెలుగుదేశం పార్టీ నాయకులు పేర్కొన్నారు. పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ చేనేత కార్మికుల హక్కుల సాధన కోసం జీవితాంతం పోరాడిన ప్రగడకోటయ్యకు ప్రభుత్వం అధికారిక గుర్తింపు ఇవ్వడం చేనేత కుటుంబాలకు గర్వకారణమన్నారు. ప్రగడకోటయ్య ఆశయాలను భావితరాలకు చేరవేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందన్నారు. ఈ నెల 26న జరిగే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. సమావేశంలో పార్టీ నాయకులు, చేనేత సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రగడకోటయ్య గారి జయంతిని రాష్ట్ర అధికారిక పూర్వకంగా నిర్వహించడానికి జీవో ఇస్తామని చెప్పేసి మాటిచ్చారు. ఇచ్చిన ప్రకారంగా 2026 జూలై 26 రాకముందే నిన్నటి రోజున ప్రజాబంధు ప్రగడకోటయ్య గారి జన్మదినాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అధికారికంగా నిర్వహించడానికి జీవో ఇచ్చిన సందర్భంగా రాష్ట్రం మొత్తం కూడా చేనేత వర్గాలు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా తమ యొక్క హర్షాతిరేకాలు వెలిబుచ్చుతూ ఈ కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. అందులో భాగంగా మన ప్రియతమ నేత శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి ఆదేశాలతో తెనాలి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఈ రోజున ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరి చేనేత వర్గాలపై చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా కూటమి ప్రభుత్వానికి ఉన్నటువంటి మక్కువ, వారి మీద ఉన్నటువంటి ఇష్టానికి ప్రతీకగా మరి వాళ్ళ ప్రగడకోటయ్య గారికి రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క అధికారపూర్వకమైనటువంటి జయంత్యోత్సవాలు నిర్వహించడం కాకుండా ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చేనేత కార్మికులకు ఉన్నటువంటి అనేక సమస్యల్ని పరిష్కరించడంలో ముందుందనే విషయం గమనించాలి. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం పద్మశాలీలకు ప్రజాబంధు అయినటువంటి ప్రగడకోటయ్య గారి జయంతిని అధికారికంగా ప్రకటించటం, పద్మశాలి కులస్తులుగా అలాగే పద్మశాలి ఉపకులాలైనటువంటి 11 కులాలైనటువంటి పద్మశాలి సంఘీయులందరి తరపున కూడా కూటమి ప్రభుత్వానికి మేము ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇది పద్మశాలీలకి కూటమి ప్రభుత్వంలో ఉన్న గౌరవంగా మేమంతా భావిస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా
35 లక్షల నుంచి 45 లక్షల వరకు పద్మశాలీలు, దాని ఉపకులాలకు సంబంధించిన సంఘీయులందరూ ఉన్నారు. ఈ సంఘీయులందరి తరపున కూటమి ప్రభుత్వానికి మేమంతా కూడా మద్దతు తెలియజేస్తున్నాం. రోటరీ క్లబ్ తెనాలి వైకుంఠపురం ఆధ్వర్యంలో క్లబ్ సభ్యుడు ఈదర వెంకట పూర్ణచంద్ జన్మదినాన్ని పురస్కరించుకొని గోలిడొంకలో శనివారం మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా క్లబ్ అధ్యక్షుడు గుమ్మడి స్వరాజ్ బాబు, కార్యదర్శి కొల్లి రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో శ్రీపురం లేఅవుట్ మేనేజ్మెంట్ సభ్యుడు కన్నెగంటి మురళీకృష్ణ సహకారంతో సుమారు 100 మొక్కలను నాటారు. అనంతరం పూర్ణచంద్ జన్మదిన వేడుకలను నిర్వహించి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో రోటరీ క్లబ్ ప్రతినిధులు, సభ్యులు, బంధుమిత్రులు పాల్గొన్నారు. ఇక్కడ చేస్తున్నాం ఇంకా అక్కడ దాన్ని బతికిద్దో లేదు తెలియదు. డాక్టర్ గారు పైన పట్టుకోండి, అట్లా చూడండి మేడం. మొక్క పట్టుకుంటావు చేతితో. ఒక్కనే సాగండి. ఓకే అన్న. ఫోటో అంట. ముందుగా ఈరోజు జన్మదినం జరుపుకుంటున్నటువంటి ఈదర పూర్ణచంద్ర గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈ రోజున రోటరీ క్లబ్ ఆఫ్ వైకుంఠపురం ఆధ్వర్యంలో ఇక్కడ పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టడం జరిగింది. దానికి ఈ రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం వారిని అభినందిస్తున్నాను. అదేవిధంగా రోటరీ క్లబ్ ఆఫ్ ఆంధ్ర ప్యారిస్ తెనాలి ద్వారా రేపు వేమూరు మండలం వేమూరులో మొక్కలు నాటే కార్యక్రమం ఉంది. అదేవిధంగా కొల్లూరులో వెరికోజ్ వెయిన్స్కి సంబంధించిన హెల్త్ క్యాంప్ కూడా ఉంది. దాన్ని కొల్లూరు పరిసర ప్రాంత ప్రజలు కూడా వినియోగించుకుని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. పర్యావరణ పరిరక్షణలో భాగంగా తెనాలి రోటరీ క్లబ్ ఆఫ్ వైకుంఠపురం ఆధ్వర్యంలో ఇక్కడ మొక్కలు నాటడం జరుగుతుంది. ఇదే కాకుండా ఇక్కడే కాకుండా ఇంకా చాలా చోట్ల మేము రోటరీ క్లబ్ తరఫున మనకి ఇప్పుడు మనుషులకి జనరల్గా అన్నము, నీళ్లు ఎట్లా అవసరమో ఆక్సిజన్ లాంటిది కూడా అట్లాగే అవసరం. దానికి తప్పనిసరిగా మొక్కలు మనం అందరం ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచించి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మొక్కగాడికి పెడితే మనకు ఆక్సిజన్ బాగా అందిద్ది. పూర్ణచంద్ర గారి పుట్టినరోజు సందర్భంగా రోటరీ క్లబ్ ఆఫ్ వైకుంఠపురం ఆధ్వర్యంలో ఇవాళ మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టడం అనేది చాలా సంతోషం. రోటరీ క్లబ్ చేపడుతున్నటువంటి అనేక కార్యక్రమాలకి వెనుదండుగా ఈ సమాజంలో అవసరాలకు తగ్గట్టుగా మనకు చేతనైనటువంటి సహాయం చేయాలి. దాంట్లో రోటరీ క్లబ్ ఆఫ్ వైకుంఠపురం పాత్ర కీలకంగా ఉండాలి అనే దాంట్లో ఈదర పూర్ణచంద్ర అన్న పాత్ర చాలా కీలకం అని చెప్పడానికి చాలా సంతోషం. తెనాలి బార్ అసోసియేషన్లో సీనియర్ న్యాయవాది పేట పిచ్చయ్య 10వ వర్ధంతి సంస్మరణ సభను శనివారం నిర్వహించారు. అసోసియేషన్ అధ్యక్షులు ఇందుపల్లి రాజారాం అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో పేట పిచ్చయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి న్యాయవాదులు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పలువురు న్యాయవాదులు మాట్లాడుతూ పేట పిచ్చయ్య తన వృత్తి పట్ల నియమ నిబద్ధతతో ఎనలేని సేవలు అందించారని, భావితరాల న్యాయవాదులకు ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. కార్యక్రమంలో న్యాయవాదులు జగదీశ్వరాంబ, రాజ్యలక్ష్మి, మందలపు వేణుగోపాల్, చందు వెంకటేశ్వరరావు, బేతాల ప్రభాకర్రావు, కిరణ్మయి, శ్రీనివాసరావు, ఫిరోజ్, పేట ప్రత్యూష, జ్ఞానతేజ, పాసం పండరీనాథ్తో పాటు జూనియర్ న్యాయవాదులు, గుమస్తాలు పాల్గొన్నారు. అప్పుడే 10 ఏళ్ళు అయిపోయిందా అన్నట్టు, నాకు ఏదో మాట్లాడినట్టు ఎప్పుడు తను కలుసుకున్నట్టు అలా అనిపిస్తుంది, కానీ నాకు 10 ఏళ్ళు అయినట్టు అనిపించదు.
అది కాకుండా నేను ముందు ధర్మారావు గారి దగ్గర చేరాను. అప్పటి నుంచి నాకు ముందు పరమయ్య గారు బాగా ఇదిగా ఉండేవారు. మేము దాని తగ్గట్టు వాళ్ళ ఇంటి దగ్గరలోనే ఉండేవాళ్ళం. దాంతో పరమయ్య గారు ఆవులు అవి పెంచుతా ఆవు పాలని పెరుగని ఇలా ఏదో ఒకటి పంపుతానే ఉండేవారు. దాంతో తర్వాత పిచ్చి గారు ప్రాక్టీస్కి వచ్చారు. తర్వాత విజయకుమార్ రెడ్డి గారు చీకంటే ముందు వచ్చారు. వీళ్ళిద్దరితో కూడా పరమయ్య గారితో పాటు వీళ్ళ ముగ్గురు నన్ను చాలా ఆత్మీయంగా ఆడపడుచుగా అలా బాగా ట్రీట్ చేసేవారు ముగ్గురు. దాంతో వాళ్ళ ముగ్గురితో నాకు విడరాని అనుబంధం. 2016లో మరణించారు. వారి ప్రాక్టీస్ కాలం 27 సంవత్సరాలు. 27 సంవత్సరాల్లో కూడా మరి ఆఫీస్ ఎస్టాబ్లిష్డ్ ఆఫీస్ కాబట్టి మొదటి నుంచి కూడా ప్రాక్టీస్లో నిష్ణాత ప్రదర్శించి మంచి మంచి క్లయింట్లకి న్యాయం చేకూర్చేవాళ్ళని చెప్పేసి క్లయింట్లు కూడా సంతృప్తి పడిన పరిస్థితులు ఉన్నాయి. మరి అట్లాగే ప్రత్యుష నాంతేజ వారి వారసత్వాన్ని కొనసాగిస్తూ హైకోర్టులో అమ్మాయి ఇక్కడ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. ప్రత్యుష నాంతేజ చెప్పారు. ఇప్పుడే అంటున్నారు మన సన్నన్లా కూడా ప్రాక్టీస్కి వస్తారు రేపు అని చెప్పేసి. కాబట్టి వారసత్వం ఈ మధ్య హార్టికల్స్ కూడా చాలామందిని పిల్లలు కూడా హార్టికల్స్గా పరిచయం చేస్తున్నారు కోర్టుకి. ఈరోజు మా నాన్నగారి 10వ వర్ధంతి సందర్భంగా ఈరోజు సంస్మరణ సభ తెనాలి అసోసియేషన్ ద్వారా నిర్వహించబడింది. మేము కుటుంబ సభ్యులు మరియు భారత సభ్యులు అందరూ కలిసి ఆయన్ని స్మరించుకుంటూ ఈరోజు గుర్తు చేసుకుంటున్నాము. అందరూ వచ్చిన వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉద్యాన పంటలే రైతుకు స్థిరమైన ఆదాయానికి మార్గం, మంత్రి నాదెండ్ల మనోహర్. మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటేనే ఉజ్వల భవిష్యత్తు, ఐజీ రవికృష్ణ, ఎస్పీ వకుల్ జిందాల్. ప్రగడకొండయ్య జయంతిని అధికారిక కార్యక్రమంగా నిర్వహించడం అభినందనీయం, తెనాలి టీడీపీ నేతలు. చక్రాయపాలెంను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుదాం, మంత్రి నాదెండ్ల మనోహర్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.